ఈ అవ్వ ఇంటికాడ తాగుదాం అంటున్నావు పెళ్ళంతో బాధ, ఇతరులకి వచ్చి తాగుదాం అంటే మందితో బాధ. ఏందో నా బతుకు. సాటుకో నేర్చుకో సట్టుకో అనిపిస్తా. అమ్మా ఈ తాగే కోటకు కోటి తిప్పలు, మా తాగుతుల బతికే గింత పాడుగాను. ఆగో ఈ లేవులు మా ప్రసాద్ బాబు లెక్కన. ఓ ప్రసాద్ బాబు నువ్వే నానే. ఆగో ఈ విజయ్ గారి ఎందుకు గిట్టుపోకని వస్తాడు? ఈ కోటర్ చూసిననుకో మీటర్ల ముళ్ళు తిరిగినట్టే తిరుగుతాడు నా చుట్టూ. ఈ బుత్తంత మందు నా బొక్కలకి సరిపోదు, వానికేం పోతా పోయా. ఈడేం చెప్తానే ప్రసాద్ బాబా, తలుగుతోను కట్టేసినట్టు తాతిపరా కూర్చున్నావు. ఇది వరదాకా పొలం చుట్టూ తిరిగొచ్చినరా, గందుకనే నా పానం 10 చుట్టూ తిరుగుతుంది. గందుకనే సంధించిన పొందించిన. ఇక నువ్వు పొందియక పొడిచేది పొడుగు చేసేది ఏం లేదు కానీ గా జేబులో చెకోడి ప్యాకెట్ ఏంది బావ, తాగుతానవా? ఏంద్రో ఎంచబోతే మంచమంతా కంతలేనట్టు మాట్లాడతావు. ఇప్పుడు ఏమైనా తాగుతారా? ఏదో తినబుద్ధి అయి తెచ్చుకున్నా. అయ్యో సంసారం అలుకు వెళ్తానట, ఆకినంతా పచ్చబడదట. ఎన్నడూ తాగినట్టు చెప్తాను. కుక్కోలే కూర్చొని కక్కేదాకా తాగిన రోజులు అన్ని ఇటుపోయినాయి. ఇప్పుడేమో సంసారం అయినావు. అన్నొద్దులు ఒక తీరే ఉంటాయరా, కొన్ని రోజులు అమాస కొన్ని రోజులు పుణ్యం. అప్పుడేదో బుద్ధి లేక ఎద్దు నీళ్ళు అంటే తాగినాం. ఇప్పుడు అట్లా కాదు, సంసారం అయినా. నువ్వు మంచోను అయినావంటే మంచాల పన్న ముసలిది కూడా నమ్మదు కానీ ఉంటింత పోయిరా. అదే చెవులలో ఏమన్నా చింత కిందలు పెట్టుకొని తిరుగుతున్నావారా? లేవురా అంటే లెక్కలు పెట్టుకుని తిరుగుతాను. నమ్మబుద్ధి కాకపోతే ఇప్పి నిలబడతా. తిప్పి చూస్తావు మరి. అబ్బో నిన్ను గట్ల చూస్తే నా కళ్ళు పండ్లు రాలినట్టు రాలుతాయి. ఏమవుతుంది నమ్మినా. ఇక నువ్వు కూర్చో, నేను పోతాను. వీడు పోయేటోడు పోక అల్లిచ్చి మాట్లాడతాడు. నీ పోరనికి నా వారెత్తు. అబ్బో వీనికి పొయ్యలేదనే కోపంతో నా పెళ్ళానికి ఇట్లా చెప్పిండు అనుకో. నువ్వు కనుక మళ్ళీ తాగినావనుకో చీపురు గట్ట ఇరుగుతుంది. అబ్బో దాంతో తనులు ఎందుకు తింటా? నేను వేరే కాడికి పోయి తాగుతా. ఈయనే ఉన్నదా? గర్భంగానే పోతా. అబ్బా ఒక బుక్క తృప్తిగా తాగుదామంటే వీలైతే కదరా. గట్టెటాను పోతా. అబ్బా ఇక్కడైతే ఎవ్వలేడు, పురుసది కదా కావచ్చు. ఇటు మొక్కన మాన పురుగచ్చటం లేడు. ఎవరా భాగ్య ప్రపోజ్ చేస్తారు? అగో ఇదేందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాను? హలో ఏడున్నావు? నేను ఈ చింతల కాడున్నా. ఎందుకు? చింతల కాడికి తర్వాత పోదువు గాని ఇంటికి రా, పని ఉన్నది. ఆగో ఇప్పుడే పని అయ్యాలి కానీ అలా చెప్తే ఫోన్లుండి చేస్తావా? ఆడుండి అడుగుతున్నావు. ఇంటికి రా, పని ఉన్నది. అయ్యో మా ఆయన ఎక్కడ చేసుకున్నావు? నిమ్మలంగా తాగనిచ్చేటట్టే లేదు. టక్క తాగితే కడుపులోకి పోయి తలకాయకి ఎక్కుతుంది. ఆ టైంకి తాగుతా నేను. ఇంటికైతే పోయేస్తా. ఏం ముచ్చట్లో ఈ పాసిడి పాడుగాను ఎట్లున్నదో చూడు. ఇది ఇల్లా ఇంకేమన్నానా? అబ్బో ఇది ఇప్పుడు ఈ కోటర్ చూసిందనుకో గొట్టం చుట్టు పోయేదాకా చంపుతుంది. దీనికి గడవని కాదు. వచ్చినావా? ఆ చింతల దగ్గరనే అవుతాను కదా నీ సంసారం అంతా. ఏ కాళ్ళు గుంజానే కూర్చున్నా. ఏదో చెప్పరు అదే ఎగవాడి ఫోన్ చేస్తాను. నీ అందం కల్లా ముఖం చూడబుద్దాయి. గీ పాసిడు చూడు ఎట్లున్నదో. పాసి లెక్కనే ఉన్నది, మండుతున్నట్టుంది. కన్నీ చూసినావా ఎట్లున్నదో? తలకాయ గుద్దుతో తాటికాయ వలిగినట్టు వలుగుతుంది. జోకులు అద్దు. నువ్వు అన్నమాట బెల్లం, నీ అన్నమాట అల్లవానే. ఎందుకే కొంచెం మాటలో కొంగు చెప్తావు? ముచ్చలేదు చెప్పు. పెయ్యి శృంగారం ఉంచుకున్నట్టు పొయ్యిని కూడా శృంగారం ఉంచుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి?
నేను చేసినట్టు పొయ్యి కూడా సబ్బు పెట్టి తాను చెప్పానా? ఏ కాదు లేకివాడా, అప్పుడెప్పుడో సంక్రాంతి పండుగకి బుజ్జు దులిపినావు, మళ్ళీ సంక్రాంతి పండుగ వస్తుంది, ఇల్లు దులిపద్దా? చేసేటోడు ఉంటే గోసినోడు వచ్చి పని చెప్పినట్టేనానే? అరే ఈ పాస్ కూడా దులుపుకోవట్లేదా? నాకు చెప్తాను దులుపుకో. దులపాలంటే బూజుకర్ర ఉండద్దా? ఏడందుతుంది ఇంట్లో, రజిత దగ్గర ఉంటా, తీసుకురాపో. పోయి తెచ్చుకుంటుంది ఏ పని నాకు చెప్తాను. పనులు చెప్పు ఇట్లా గనులే మీరు. అరే నీ అవ్వ నేర్పింది అరేకి వాని. నా అవ్వ గసంటి ఏం నేర్పదు గాని దానికి నాకు మాటలు బంద్ అయినాయి. మొన్న పత్తేరడానికి పోయినప్పుడు మొత్తానికే మాటలు బంద్ అయినాయి. నువ్వే ఇల్లు తీసుకురాపో. తీసుకొస్తా. చిన్న చిన్న పనులు కూడా సాధన అయితే లేదు చేయడానికి. మంచిగా తిని సపరేట్గా వండు కదా. ఆడి చేసే పనులు కూడా నేను చేయాల్సి వస్తుంది. ఇంకా చూస్తాను. బా పొద్దుగాల ఎప్పుడో పోసుకున్న తలకు ఇంకా ఎండలే. ఎండకు పోతేనేమో బగ్గు బగ్గు అంటుంది, నీడకత్తేనేమో సలివెట్టి పాడైతుంది. ఎట్లా బతికినా గండమే. అది చూడు, నువ్వు పోయి తెచ్చుకోవాలంటే దానికి నాకు మాటలేవు. నువ్వే పోయి అంటాను. ఊళ్ళో ఉన్నోళ్ళతో అందరితో నిలబెట్టుకోగా నేనే పోయి తీసుకొస్తా. అవ్వా ఓ పిల్ల ఏం చేస్తాను? ఏం చేస్తానా బావా, ఉత్తానే కూర్చున్నా. అయితే గాని బావా, ఎన్నడుకోసారి ఎండలు వచ్చినట్టు నువ్వు మా ఇంటికి వచ్చినావు ఇయ్యాల. అయ్యో పిల్ల రావద్దా? నీకు చూడబుద్ది వచ్చిన. అయ్యో సాల్తీ సంబడం, ఏకశెక్కలు బాగానే అవుతున్నాయి గాని ఏంది మరి గిట్లా వచ్చినావు? ఏం లేదు పిల్ల, గా మీ ఇంట్లో బూజుగారు ఉన్నాడుగా, ఇస్తావా ఒకసారి? ఎందుకు, ఏం చేసుకుంటావు? అయ్యో నీ కారటం చల్లకుండా నా పెళ్ళం తెమ్మన్నది, అందుకని ఇటు దాకా వచ్చిన. అయ్యో పెండ కోసం బండ తోలినట్టు గదాని కోసం నిన్ను తోలిందా? అదే రావచ్చు కదా, దానికి మొఖం లేదట రావడానికి. ఇక దాని గురించి ఏం చెప్పాలి పిల్ల, మొన్న పత్తేర వెనకాడ బాగా లోలు పెట్టుకున్నారట కదా. అరే పొయ్యి అడక రాపో అంటే దాని ఆకిల దొక్క దాంతో మాట్లాడా, నువ్వు తెచ్చినోడు కావాలని చెప్పేసి నన్ను పంపించింది. ఇప్పుడు తీసుకుపోకపోతే ఈ పంత వాళ్ళు కట్టేటట్టున్నది పిల్ల. నిజంగా అవ్వతోడు ఈ బాధ నేను ఎవ్వరు చెప్పుకోలేకపోతున్నా. ఉత్తగున్నదాన్ని ఎత్తులా పురుగు మెసలుటట్టు చేసింది, ఇంకా చెప్పుకుంటదా అది? పత్తి మంచిగా ఏరే వెనుక పోతున్నావన్న పాపానికి తినే టైంకు తేనెటీగ పట్టినట్టు పట్టింది నన్ను. దాన్ని ఏమనలేక నా కొంగుతోటి నా నోరే మూసుకొని సప్పుడే కచ్చిన. నువ్వెట్లేగుతావు బావ దాంతోటి? షీ పరికంప. అద్దం మీద ముక్కు కోసుకున్నట్టు ఉంటది పిల్ల దాని జోలు పోతే. ఇప్పుడు గవ్వనెందుకు కానీ ఇయ్యి. నాతో మాట్లాడని దానికి నా ఇసులతో పని ఏందట? దానికి లేకపోయినా నాకున్నది, నేను ఇయ్యా. ఓ పిల్ల జర నీ పుణ్యం ఉంటది గతనకు. ఇప్పుడు అది తీసుకోపోలేదు అనుకో, పాసి తెలుపుడు ఇసిపెట్టి చీపురు పట్టి నన్ను తులుపుతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. జరిగే రాదు పుణ్యం ఉంటది. సరే ఇత్తగాని తీగ, అదే గనక అచ్చుంటే కర్ర కాదు కదా తొర్ర కూడా ఇవ్వకపోదు. ఇగో అయ్యో పిల్ల మెల్లగా రాదు. అయ్యో వెలగీయకపోతే ఏమన్నా పొడిచిస్తానన్నా తీరాదు. నేను ఎట్లిచ్చినో గట్ల తీసుకొచ్చి చీరి మళ్ళా. అయ్యో పిల్ల ఏమి ఇరుగొట్టం కంతి. నిజంగా నువ్వు ఎంత మంచిదాని అంటే ఇక నా పిల్ల ఉన్నది. ఇక తిట్టకుండా ఇప్పుడు వేనాక అది దొరుకుతుందో లేకపోతే నన్నే దొరుకుతుందో. పిల్ల పోయేస్తా. పోయిరా గాని మళ్ళా మంచిగా పట్టుకరా. ఇత్తా. అవ్వా మరదల పొల్ల మంచిది వాటిచ్చింది, లేకపోతే నా పిల్లల దగ్గర ఇయ్యలేదంటే నువ్వే మోగను అని మళ్ళా పొట్టు తిట్టు. ఇజ్జత్ దక్కింది. అవునా పులే, గా సన్మా దగ్గర నైట్ ఉద్దర పెట్టావట, పత్త గోదలవాట. ఆయన ఉద్దరి అంటే అవ్వతోడు తల్లితోడు రేపు పొద్దుగానే తీసుకొచ్చిస్తానమాట. గిట్టే ఉంటా అదే ముచ్చట, ఊరు ముచ్చట. నేను అడిగాను ఆయన, అయితే నేను ఏదో పైసలు లేక పని ఉన్నాక తాగిన. అయితే నిన్న అరే ఆయన మందు చెప్పేటోడు కాదా. ఓ 90 మావా నేను పోతే ఇవ్వ పలానైనా ఇస్తున్నాడు. వాళ్ళు ఏవట్టి మంచలం కూడా నమ్ముడు అయితే లేదని చెప్పేసి నాకు కూడా ఇవ్వలే ఉద్దరా. అరే పైసలు ఇత్యమైతుంది, లేనప్పుడు ఇస్తారు కదా. పోయి అవ్వ కొడుకో ఇక నీ దగ్గర ఉన్నాయి, ఇక రేపు భరత పో అంటాను వాను. 90 పైసలు తీసుకొచ్చి అప్పయ్యపడా సరేనా? ఇవో. ఆహా లేనప్పుడు అవ్వతోడు అయ్యతోడు రేపు పొద్దుగాలే తీసుకొచ్చిస్తా అంటారు. ఈ పాపం సదిమాన్ అట్లా మోసం చేస్తారు. ఈ విజయ్ గాడిని మా ఇంటికి వచ్చాడు, నా పెళ్ళితో ముచ్చట పెడతాడు. ఊరు వార్య వీడు గొప్ప ముచ్చటట్టే ఉన్నారా.
ఇంకా పొలం కాడికి రమ్మంటే అస్సలు వస్తనే లేడే, ఊరికే నా తలకే తింటాడు. వెనకెనకంది. ఇగో నువ్వేంద్రా మా ఇంటికి వచ్చినావు? నేను వచ్చింది నీకోసం కాదు, మా అక్కతో మాట్లాడదామని వచ్చిన. అరే అది పాసి దులుపుకున్నాట, దాంతో నీకేం పడరా? నేను దులుపుకుంటా కూడా మాట్లాడతా మా తమ్ముతోటి. రారా తమ్ముడు. చెప్పక అవతోడు ఇదేంది కడిపోతుంది, కొంపదీసి కోట సీసదా చూస్తుందా ఇది? ఇక గిట పిచ్చి గడ్డ బాగున్నదే. నేను ఇటే దులుపుదా, నీకేమైతుంది? ఇక గిట అద్దు. ఎటైతే అన్ని దిక్కులో దులుపుడే కదా. అక్కడ ముందర ముందర చూడక. ఓకే ఓకే తమ్ముడు, కొంచెం అట్లా అట్లా ఇంకొంచెం ముందుకు అక్క. బాగున్న తమ్ముడు బూజు. ఇది తినట్లేదు కదా. ఏయ్ నువ్వేం దులుపుతావే? నేను దులుపుతా, నాకు నీ అప్పంచలు నువ్వే దులుపుతావు. నేను నువ్వు దులుపుడేదే. ఏమొద్దులే, నేను మా దులుపుకుంటా. అరే చెప్పుతే ఈయన నా మాట అయినదే. తెలిసే కూసాపా. ఇక నువ్వు ఏమొద్దు ఏమొద్దు, నేను మా దులుపుకుంటా. అరే ఇయ్యే, అరే ఇయ్యే, అరే నేను నువ్వు దులుపుడేదే, నేను దులుపుతాగు. అరే బామర్ది, మీ అక్క తీసుకపోరా ఆడికి. మళ్ళా దుమ్మంతా పడితే దగ్గు తుమ్ములు వస్తుంది. నువ్వు అడు దుమ్ము పడద్దు నువ్వు వినపో. ఏందనుకుంటున్నా మరి నా పిల్లమంటే? మళ్ళా దాని అందం ఖరాబ్ కాదు. జ్ఞానోదయం ఎప్పుడైందక్క? ఈ రోజే అయింది తమ్ముడు, ఈ రోజే. సరే సరే. ఓ బాబా లోపల చూడు. బామరి మీరు ఇద్దరు దులిపోరు, పోయి దులిపో. తీసుకో. అయిపోయింది అయిపోయిందా అప్పుడే? ఇటు అయిపోయింది, అన్ని మూలలు అయిపోయినాయి. అన్ని మూలలు అయిపోయింది. నువ్వు ఎగ్గి మూలే ఉన్నాయి. గా మొత్తం ఎంత దులిపేసరికే మస్తు వచ్చిందట. ఏంటిది అది అంటే? ఇంకా నువ్వు తాగుడు బంద్ చేయలేదా? అవ్వతోడే ఎప్పుడో ఒకసారి గింత ఇంత అంటే గింతే. గింత కాదు గంత కాదు, తాగొద్దని చెప్పిన కదా, ఎందుకు తాగుతున్నావు? అదేంటి అడగక గట్టి అడుగు ఇస్తాడు. ఏందే అప్పటి నుంచి చూస్తానా మిమ్మల్ని నేను బతలాడేదే. తాగుతాననే ఏం చేస్తారా మీరు? నీ అయ్య సొమ్ము తింటానా, నీ సొమ్ము తింటానా? నేను కట్టం చేసిన సొమ్ము నేను తాగుతానా? ఏందిరా బామ్మది నువ్వు నగరాలు చేస్తావు? ఈ కోటరు పోయినా కడుపులో పడ్డారుకో మీ ఇద్దరిని గత్తర లేపుడే ఏమనుకుంటారో. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. అంతేనా? అంతేనా తమ్ముడు? గడిట అందుకపోరా. ఉండక్క. అబ్బా నీ బిల్డప్. తమ్ముడు కదా అందుకోపోరా అని వాడు ఉడతాడు. ఏంటిది అందుకునేది? అందుకో. పాపం ఫీల్ అయినట్టున్నారు. అక్క ఇగవే గది నీకెందుకే? కొడతా అంటున్నావు కదా, నువ్వు కోటర్ తాగు, నేను ఆఫ్ తాగుతా. అప్పుడు ఎవరు కొడతారో చూద్దాం. గది అక్క బస్తీ మే సవాల్. ఇవాళ బాబు నువ్వు తేలిపోవాల్సిందే. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. నువ్వు ఆగురా బా మరి నీ ఆయుధంగాని ఇంట్లో ఇద్దరు తాగోతలు ఉండద్దు. అదు నువ్వు తాగు. నువ్వు గింత మంచి చెప్పినాక నేను బంద్ చేయనానే? బంద్ చేస్తా, ఖచ్చితంగా బంద్ చేస్తా. గిట్ల చెప్పినట్టు విను, లేదని మళ్ళీ తాగినావు అనుకో, నువ్వు కోటర్ తాగితే నేను ఆఫ్ తాగుతా, నువ్వు ఆఫ్ తాగితే నేను ఫుల్ తాగుతా. అర్థమైందా? అర్థమైంది. అదిటి ఇగోరా తమ్ముడు. ఇప్పుడు ఎట్లున్నది బావా? మంచిగా ఉన్నదా? అప్పుడు నీ దగ్గర క్వార్టర్ ఉన్న విషయం నాకు తెలుసు. అప్పుడే ఇంత పోతే అయిపోయేదిగా. ఇప్పుడు ఏమైంది? ఈ క్వార్టర్ నాదే అయింది, ఈ హాఫ్ నాదే అయింది. నీకు పూసుకర్రా. అరే బామ్మర్ది, కోటరు ఆపు పోయినాక ఇది నాకెందుకురా? తీసుకో. అవ్వ కోటరు పోయింది, కట్టె మిగిలింది. హాయ్, వెల్కమ్ టు ఏఆర్ సఫియా. చాలా రోజుల తర్వాత కొత్త టీంతో నేను మీ ముందుకు వస్తున్నాను. మంచిగా ఫన్ వీడియో చేయబోతున్నాను. ఈ షార్ట్ ఫిలిం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మరిన్ని ఫన్ వీడియోస్ కోసం మీ ముందుకు రావాలంటే అందరూ కలిసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి,
ప్లీజ్ సపోర్ట్ మీ. మా వీడియోస్ కనుక మీరు ఎట్లయితే ఆదరిస్తారో ఈ ఛానల్ వీడియో కూడా అట్లే ఆదరించి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈ ఛానల్లో కామెడీ, సెంటిమెంట్, మంచి మంచి చిత్రాలు మీకోసం తీస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.